గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మరో 2 విషయాలు, అంటే మరికొన్ని విషయాలు. నిన్న మనం మాట్లాడుకున్న మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మై నీడ్స్లో మనకు ఉపయోగాలు ఏంటి అనే దాంట్లో కాయిన్ ఒకరికొకరు బీసీటీ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమొస్తుంది, బీసీటీని యూటిలిటీలో వాడుకుంటే ఏమొస్తుంది, ఇది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మై నీడ్స్ సర్వీసు మరి ఈ యూటిలిటీలో ఇది వాడాలన్నా మనం రోజు కొనుక్కునే సామాన్లు లేదంటే సర్వీసులు ఎలా తీసుకోవాలి అని దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్ గురించి మనం మాట్లాడదాం. ఏ విధమైన ఆప్షన్స్ ఉంటాయి అని. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డైనింగ్, మనం ఎక్కడికైనా వెళ్ళి తినే వస్తువులుగానైతే అక్కడ కూర్చొని తినడం లేదా అక్కడే తినటం, దీన్ని డైనింగ్ అంటారు. మరొకటి ఈ డైనింగ్ అనేది ఉంటుంది. రెండోది టేక్ అవే, అంటే మనం తీసుకెళ్ళేది. మూడోది డెలివరీ. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ముందు మనం డైన్ ఇన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. డైన్ ఇన్ మొత్తం మనిషి జీవితంలో ఉన్న సర్వీసుల్లో ఈ 3 ఆప్షన్స్లోనే మనం జీవించే విధానం ఉంటుంది. అయితే వీటిల్లో మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు అక్కడే కూర్చొని తినడం, అక్కడే దాన్ని వాడేసుకోవడం అనే ఉంటాయి. ఈ సర్వీస్ని మనం తీసుకోవచ్చు. ఇది మై నీడ్స్లో యాజ్ ఇట్ ఈజ్గా మీరు రోజు చేసే పనులే, అంటే మనం అవసరమైనప్పుడల్లా మనం చేస్తున్న పనులే, కొత్త వెర్షన్ ఏమి ఉండదు. మనం ఎటువంటి సామాన్లు కానీ, అంటే ఏ ఫుడ్ కానీ ఏది మన సొంతంగా ఏది అమ్మం, మనకంటూ ఏది ఉండదు. ఇంతవరకు మనం ఎలాగైతే ఇతరుల దగ్గర మనం కొనుక్కొని తిన్నామో అలాగే తినొచ్చు. ఏ షాప్కి అయితే వెళ్ళామో ఆ షాప్కి కూడా వెళ్ళొచ్చు. క్యాష్ కూడా వాళ్ళకే ఇచ్చేయచ్చు, మనకంటూ ఏముండదు. మన ఓన్లీ మై నీడ్స్ ఏర్పాటు చేసి సర్వీస్ మాత్రమే. మీ దగ్గర నుంచి ఎటువంటి క్యాష్ తీసుకోవడం, ఇవ్వడం లాంటివి ఏవి చేయదు. ఓకే. దీని తర్వాత రెండోది టేక్ అవే. మనం తీసుకెళ్ళిపోవచ్చు, మనమే కొనుక్కొని మనమే తీసుకెళ్ళచ్చు. ఇది టేక్ అవే. ఇక్కడ కూడా మన సర్వీస్ అంటే మనం చేయడమే, కానీ మన మై నీడ్స్కి ఇవ్వడం అంటూ ఏది ఉండదు. ఇందులో కూడా మీ తాలూకా ఈ కాయిన్ వ్యాలెట్ ఏది ఉందో ఆ కాయిన్ వ్యాలెట్లో ఉన్నటువంటి వాటిని వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవచ్చు అనేది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెండర్ పార్ట్లు నేను మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తాను కాబట్టి నేను చెప్తానని. ఆ వెండర్ పార్ట్లప్పుడు క్యాష్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా మనం క్యాష్ ఇస్తాం, ఏ విధంగా మనం కాయిన్ యూజ్ అవుద్ది అనే దాన్ని మీకు అన్నీ వివరంగా చెప్తాను. ఇక మూడవది డెలివరీ. ఈ డెలివరీ ఆప్షన్ అంటే మనం వెళ్ళలేని పక్షంలో, వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు, వెళ్ళకూడదు అనుకున్నప్పుడు, మనకు ఆ వస్తువులు కానీ ఆ సర్వీస్ కానీ కావాల్సి వచ్చినప్పుడు అది మనం తెప్పించుకోవడం. అంటే మనం ఆన్లైన్లో కొనుక్కుంటాం.
షాప్ ఎక్కడుంది ఏముందని తెలుస్తుంది. వారి దగ్గర నుంచి మనం డైరెక్ట్గా కొని ఆ వస్తువుల్ని మన ఇంటికే నేరుగా తెప్పించుకొని ఆ డెలివరీ బాయ్కి ఇవ్వాల్సిందా ఆ క్యాష్ ఇచ్చేయడం. ఇది మూడో ఆప్షన్. ఈ 3 ఆప్షన్స్లో డైనింగ్ టేక్ అవే అంటే మనం తినేది లేదా మనం తెచ్చుకునేది మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాం. డెలివరీ ఆప్షన్ అనేది మన మై నీడ్స్కు కొద్ది రోజులు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని చేద్దాం. ఎందుకంటే సర్వీస్ అనేది వెంటనే ఏర్పాటు చేస్తే కావలసిన సర్వీస్ వాళ్ళకు ఉండాలి. ఆ సర్వీస్ కూడా ఆ డెలివరీ బాయ్స్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మన మై నీడ్స్ కంపెనీ చేయకుండానే ఆ సర్వీస్ని మనకు అందుబాటులో తీసుకొచ్చే విధానాన్ని తీసుకొస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ మూడింట్లో 2 ఆప్షన్స్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ అలాగే మనం ఈ వెహికల్స్ ఎక్కడం కానీ అంటే ఆటోలు ఇలాంటివన్నీ అవన్నీ కూడా మన డైనింగ్ సర్వీస్ కిందే లెక్క. మనం అక్కడ కూర్చొని మనకి వెళ్ళిపోతాం కాబట్టి అవన్నీ మిగతా ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా వాళ్ళు టేకేవాళ్ళు తెస్తారు. ఈ విధంగా ఈ 3 సర్వీసులు ఉంటాయి. మూడింట్లో ఒక సర్వీస్ మాత్రమే ఇప్పుడు ఇవ్వట్లేదు, మిగతా 2 సర్వీసులని మనం ఇస్తున్నాం. ఇక నెక్స్ట్ మనం ఇన్నాళ్ళు ఎప్పుడు నిరంతరం మనం సంపాదించిన డబ్బుల్ని మన అవసరాల నిమిత్తం ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడోకప్పుడు ఖర్చు పెడుతూనే ఉంటాం. మళ్ళీ మనం కొంత దాచాం అంటే అది కూడా మనం కానీ మన తరాలు కానీ ఖర్చు పెట్టుకోవడానికే దాస్తాం. అయితే ఇలా ఖర్చు పెడుతున్నప్పుడు మనకు ఒక కొత్త బెనిఫిట్ని యాడ్ చేయాలని నేను అనుకున్నాను. మన మై నీడ్స్ వాళ్ళకి ఓ కొత్తగా ఏదైనా ఇవ్వగలగాలి. అప్పుడు మన కమ్యూనిటీకి మనం మెయిల్ చేసినట్టు అవుద్ది, మన జూనియర్స్కి మనం మెయిల్ చేసినట్టు అవుతుంది. మన మై నీడ్స్ కంటూ కొత్తగా ఒక విధానం కూడా ఉంటుందనే ఉద్దేశంతో బోనస్ ఆప్షన్ ఒకటి ప్రవేశపెడుతున్నాం. అంటే మనం నచ్చిన చోట మీ డబ్బులు మీరు కొనుక్కోండి. ఎక్కడ వీలైతే అక్కడ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి. అక్కడ మీరు డబ్బులు ఇచ్చేస్తారు, అన్నీ అయిపోతాయి. అక్కడ ఉన్న రేటే, ప్రత్యేకమైన రేట్లు ఏమీ ఉండవు. అలా మీరు ఇంతవరకు అదే చేస్తున్నారు. ఇప్పటివరకు చేస్తున్న పనులన్నీ నాతో సహా అందరూ అదే చేస్తున్నాం. ఇక మీదట అదే పని అదే విధంగా అలాగే మనం చేసినప్పుడు మనకి మరొక బెనిఫిట్ వస్తుంది. అదే 3 monthsకి ఒకసారి మనం ఫెస్టివల్ బోనస్ ఇవ్వడానికి ఒక ప్లాన్ చేసుకున్నాం. 3 నెలలకి ఒకసారి ఈ ఫెస్టివల్ బోనస్ అంటే మనం 1 year ముందు మనం 1 year అనుకున్నాం. 1 year పెడితే 1 సంవత్సరం తర్వాత కాబట్టి మళ్ళీ ఇది బిలీవ్ ఉండదు, ఫెస్టివల్కి వస్తుంది రాదా ఇలా డౌట్లు ఉంటాయని నేను ముందుగా 3 నెలలకు ఒకసారి ప్రవేశపెడుతున్నాం. ఆ తర్వాత దీన్ని 1 yearకి మార్చుకుందాం. ఎందుకంటే ఇది ఒకసారిగా వచ్చినప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కానీ 3 నెలలకు ఒకసారి వస్తున్నప్పుడు వస్తుందనే ఇండికేషను మనం ప్రజలకు ఇవ్వగలుగుతాం కాబట్టి నేను ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాను. అది ఎలాగా ఏంటి అనే విషయాలు నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఈ 3 నెలలకు ఒకసారి ఇచ్చే ఫెస్టివల్ బోనస్ అనేది మనం కొనుక్కున్న అంటే మనం మై నీడ్స్ ద్వారా ఖర్చు పెట్టిన దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం మై నీడ్స్ ద్వారా ఖర్చు పెట్టిన దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అన్ని ప్రొడక్ట్ మీద కానీ అన్ని వస్తువులు అన్ని సర్వీసుల మీద కానీ ఒకేలా ఉండదు. అది మనం చేస్తున్న దాని మీద మనకు ఉంటుంది కాబట్టి అది 3 నెలలకు ఒకసారి మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మినిమం 3 నెలలకి 1000 రూపాయలైనా ఖర్చు పెట్టి ఉండాలి. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎంత వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంటే 5000 రూపాయలకి ఎలాగొస్తుంది,
10,000కి ఎలాగొస్తుంది, 25,000కి 25,000కి ఎలాగొస్తుంది, లేదా 50,000, 1,00,000 అంతకంటే ఎక్కువ. అవేంటి అనే దాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మరో 2 విషయాలు, అంటే మరికొన్ని విషయాలు. నిన్న మనం మాట్లాడుకున్న మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మై నీడ్స్లో మనకు ఉపయోగాలు ఏంటి అనే దాంట్లో కాయిన్ ఒకరికొక బీసీటీ ఒకరికొక ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమొస్తుంది, బీసీటీని యూటిలిటీలో వాడుకుంటే ఏమొస్తుంది, ఇది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మై నీడ్స్ సర్వీసు మరి ఈ యూటిలిటీలో ఇది వాడాలన్నా మనం రోజు కొనుక్కునే సామాన్లు లేదంటే సర్వీసులు ఎలా తీసుకోవాలి అని దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్ గురించి మనం మాట్లాడదాం. ఏ విధమైన ఆప్షన్స్ ఉంటాయి అని. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డైనింగ్, మనం ఎక్కడికైనా వెళ్ళి తినే వస్తువులుగానైతే అక్కడ కూర్చొని తినడం లేదా అక్కడే తినటం, దీన్ని డైనింగ్ అంటారు. మరొకటి ఈ డైనింగ్ అనేది ఉంటుంది. రెండోది టేక్ అవే, అంటే మనం తీసుకెళ్ళేది. మూడోది డెలివరీ. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ముందు మనం డైన్ ఇన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. డైన్ ఇన్ మొత్తం మనిషి జీవితంలో ఉన్న సర్వీసుల్లో ఈ 3 ఆప్షన్స్లోనే మనం జీవించే విధానం ఉంటుంది. అయితే వీటిల్లో మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు అక్కడే కూర్చొని తినడం, అక్కడే దాన్ని వాడేసుకోవడం అనేవి ఉంటాయి. ఈ సర్వీస్ని మనం తీసుకోవచ్చు. ఇది మై నీడ్స్లో యాజ్ ఇట్ ఈజ్గా మీరు రోజు చేసే పనులే, అంటే మనం అవసరమైనప్పుడల్లా మనం చేస్తున్న పనులే, కొత్త వెర్షనే ఉండదు. మనం ఎటువంటి సామాన్లు కానీ, అంటే ఏ ఫుడ్ కానీ ఇది మన సొంతంగా ఏది అమ్మం, మనకంటూ ఏది ఉండదు. ఇంతవరకు మనం ఎలాగైతే ఇతరుల దగ్గర మనం కొనుక్కొని తిన్నామో అలాగే తినొచ్చు. ఏ షాప్కి అయితే వెళ్ళామో ఆ షాప్ కూడా వెళ్ళొచ్చు. క్యాష్ కూడా వాళ్ళకే ఇచ్చేయచ్చు, మనకంటూ ఏముండదు. మన ఓన్లీ మై నీడ్స్ ఏర్పాటు చేసి సర్వీస్ మాత్రమే. మీ దగ్గర నుంచి ఎటువంటి క్యాష్ తీసుకోవడం, ఇవ్వడం లాంటివి ఏవి చేయదు. ఓకే. దీని తర్వాత రెండోది టేక్ అవే. మనం తీసుకెళ్ళిపోవచ్చు, మనమే కొనుక్కొని మనమే తీసుకెళ్ళవచ్చు. ఇది టేక్ అవే. ఇక్కడ కూడా మన సర్వీస్ అంటే మనం చేయడమే, కానీ మన మై నీడ్స్కి ఇవ్వడం అంటూ ఏది ఉండదు. ఇందులో కూడా మీ తాలూకా ఈ కాయిన్ వ్యాలెట్ ఏది ఉందో ఆ కాయిన్ వ్యాలెట్లో ఉన్న వాటిని వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవచ్చు అనేది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెండర్ పాట్లు నేను మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తాను కాబట్టి నేను చెప్తానని. ఆ వెండర్ పాట్లప్పుడు క్యాష్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా మనం క్యాష్ ఇస్తాం, ఏ విధంగా మనం కాయిన్ యూజ్ అవుద్ది అనే దాన్ని మీకు అన్నీ వివరంగా చెప్తాను. ఇక మూడవది డెలివరీ. ఈ డెలివరీ ఆప్షన్ అంటే మనం వెళ్ళలేని పక్షంలో, వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు, వెళ్ళకూడదు అనుకున్నప్పుడు, మనకు ఆ వస్తువులు కానీ ఆ సర్వీస్ కానీ కావాల్సి వచ్చినప్పుడు అది మనం తెప్పించుకోవడం. అంటే మనం ఆన్లైన్లోనే కొనుక్కుంటాం. షాప్ ఎక్కడుంది ఏముందని తెలుస్తుంది.
వారి దగ్గర నుంచి మనం డైరెక్ట్గా కొని ఆ వస్తువుల్ని మన ఇంటికే నేరుగా తెప్పించుకొని ఆ డెలివరీ బాయ్కి ఇవ్వాల్సిన ఆ క్యాష్ ఇచ్చేయడం. ఇది మూడో ఆప్షన్. ఈ మూడు ఆప్షన్స్లో డైనిన్ టేక్ అవే అంటే మనం తినేది లేదా మనం తెచ్చుకునేది మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాం. డెలివరీ ఆప్షన్ అనేది మన మై నీడ్స్కు కొద్ది రోజులు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని చేద్దాం. ఎందుకంటే సర్వీస్ అనేది వెంటనే ఏర్పాటు చేస్తే కావలసిన సర్వీస్ వాళ్ళకు ఉండాలి. ఆ సర్వీస్ కూడా ఆ డెలివరీ బాయ్స్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మనం మన మై నీడ్స్ కంపెనీ చేయకుండానే ఆ సర్వీస్ని మనకు అందుబాటులో తీసుకొచ్చే విధానాన్ని తీసుకొస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ మూడింట్లో రెండు ఆప్షన్స్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ అలాగే మనం ఈ వెహికల్స్ ఎక్కడం కానీ అంటే ఆటోలు ఇలాంటివన్నీ అవన్నీ కూడా మన డైనింగ్ సర్వీస్ కిందే లెక్క. మనం అక్కడ కూర్చొని మనకి వెళ్ళిపోతాం కాబట్టి అవన్నీ మిగతా ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా వాళ్ళు టేక్ ఇవ్వాలి తెస్తారు. ఈ విధంగా ఈ మూడు సర్వీసులు ఉంటాయి. మూడింట్లో ఒక సర్వీస్ మాత్రం ఇప్పుడు ఇవ్వట్లేదు, మిగతా రెండు సర్వీసులని మనం ఇస్తున్నాం. ఇక నెక్స్ట్ మనం ఇన్నాళ్ళు ఎప్పుడు నిరంతరం మనం సంపాదించిన డబ్బుల్ని మన అవసరాల నిమిత్తం ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడోకప్పుడు ఖర్చు పెడుతూనే ఉంటాం. మళ్ళీ మనం కొంత దాచాము అంటే అది కూడా మనం కానీ మన తరాలు కానీ ఖర్చు పెట్టుకోవడానికే దాస్తాం. అయితే ఇలా ఖర్చు పెడుతున్నప్పుడు మనకు ఒక కొత్త బెనిఫిట్ని యాడ్ చేయాలని నేను అనుకున్నాను. మన మై నీడ్స్ వాళ్ళకి ఓ కొత్తగా ఏదైనా ఇవ్వగలగాలి. అప్పుడు మన కమ్యూనిటీకి మనం మెయిల్ చేసినట్టు అవుద్ది, మన జూనియర్స్కి మనం మెయిల్ చేసినట్టు అవుతుంది. మన మై నీడ్స్ కంటూ కొత్తగా ఒక విధానం కూడా ఉంటుందనే ఉద్దేశంతో బోనస్ ఆప్షన్ ఒకటి ప్రవేశపెడుతున్నాం. అంటే మనం నచ్చిన చోట మీ డబ్బులు మీరు కొనుక్కోండి. ఎక్కడ వీలైతే అక్కడ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి. అక్కడ మీరు డబ్బులు ఇచ్చేస్తారు, అన్నీ అయిపోతాయి. అక్కడ ఉన్న రేటే, ప్రత్యేకమైన రేట్లు ఏమీ ఉండవు. అలా మీరు ఇంతవరకు అదే చేస్తున్నారు. ఇప్పటివరకు చేస్తున్న పనులన్నీ నాతో సహా అందరూ అదే చేస్తున్నాం. ఇక మీదట అదే పని అదే విధంగా అలాగే మనం చేసినప్పుడు మనకి మరొక బెనిఫిట్ వస్తుంది. అదే 3 monthsకి ఒకసారి మనం ఫెస్టివల్ బోనస్ ఇవ్వడానికి ఒక ప్లాన్ చేసుకున్నాం. 3 నెలలకి ఒకసారి ఈ ఫెస్టివల్ బోనస్ అంటే మనం 1 year ముందు మనం 1 year అనుకున్నాం. 1 year పెడితే 1 సంవత్సరం తర్వాత కాబట్టి మళ్ళీ ఇది బిలీవ్ ఉండదు, ఫెస్టివల్కి వస్తుంది రాదా ఇలా డౌట్లు ఉంటాయని నేను ముందుగా 3 నెలలకు ఒకసారి ప్రవేశపెడుతున్నాం. ఆ తర్వాత దీన్ని 1 yearకి మార్చుకుందాం. ఎందుకంటే ఇది ఒకసారిగా వచ్చినప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కానీ 3 నెలలకు ఒకసారి వస్తున్నప్పుడు వస్తుందనే ఇండికేషను మనం ప్రజలకు ఇవ్వగలుగుతాం కాబట్టి నేను ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాను. అది ఎలాగా ఏంటి అనే విషయాలు నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఈ 3 నెలలకు ఒకసారి ఇచ్చే ఫెస్టివల్ బోనస్ అనేది మనం కొనుక్కున్న అంటే మనం మై నీడ్స్ ద్వారా ఖర్చు పెట్టిన దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం మై నీడ్స్ ద్వారా ఖర్చు పెట్టిన దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అన్ని ప్రొడక్ట్ మీద కానీ అన్ని వస్తువులు అన్ని సర్వీసుల మీద కానీ ఒకేలా ఉండదు. అది మనం చేస్తున్న దాని మీద మనకు ఉంటుంది కాబట్టి అది 3 నెలలకు ఒకసారి మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మినిమం 3 నెలలకి 1000 రూపాయలైనా ఖర్చు పెట్టి ఉండాలి. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎంత వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంటే 5000 రూపాయలకి ఎలాగొస్తుంది, 10,000కి ఎలాగొస్తుంది,
25,000కి 25,000కి ఎలాగొస్తుంది, లేదా 50,000, 1,00,000 అంతకంటే ఎక్కువ. అవేంటి అనే దాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం.